ఆయన బాబు పక్క వాళ్ళతో పోలికొద్దురా, మనకి మన పరిస్థితులు వేరు. నేను చాలా స్పష్టంగా చెప్పాడు ఒకటి, అరే బాబు నన్ను కులానికి అంటగట్టకండి, మీకు దండం పెడతా, కుల రాజకీయాలు చెయ్యను నేను అని చెప్పాడు. తర్వాత ఇలా ఉండాలి అలా ఉండాలి నిర్ణయాలు మీరు అనేసుకోవడం, నేను కదా నాయకుడిని, నాయకుడిని నన్ను కూర్చోబెట్టారుగా, ఫాలో అవ్వండి, లేదంటే మీకు దండం పెడతా. క్లారిటీ వచ్చినట్టేనా ఈసారి? అంటే గతంలో కూడా ఈ చెప్పడం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారండి. ఆయన ఎన్నికలకు ముందు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, వ్యూహాలు నాకు వదిలేయండి, పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టండి అని చెప్పారు. సక్సెస్ అయింది. అది అదే అంటున్నాను, ఎప్పుడైతే తమిళనాడు రాజకీయాలతో పోల్చడం మొదలు పెట్టారో అక్కడి నుంచి కొంతమంది కుల నాయకులతోటి లేకపోతే కొంతమంది విశ్లేషకులతోటి ఏ విధమైతే బురదలు చల్లుతున్నారో దానికి ఎక్కడో చోట పదే పదే చెప్పగా ఎవరో ఒకళ్ళకు ఇది అవుతారు కదా అనే ఉద్దేశంతో పార్టీలో కూడా, అంటే పార్టీ కూటమి పార్టీల మధ్యన అదేవిధంగా మా పార్టీలో కూడా అంతర్గతంగా ఒక చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి ఆయన అన్నాడు, అసలు యాక్చువల్గా నేనే ఉంటాను సార్, నాకు ఓపెన్గా చెప్పండి, ఇప్పుడు ఏంటి అసంతృప్తి ఏమన్నా కొంతమందికి ఉంటే కాదు, ఇవాళ ఆయన ఎవరు అనుకున్నా కాదనుకున్నా హీఈస్ నెంబర్ 2, హీఈస్ డిప్యూటీ సీఎం ఇన్ ద స్టేట్. చంద్రబాబు నాయుడు ఆయనకి ఇచ్చేంత ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ, లోకేష్ గారు ఆయనకి ఇచ్చే గౌరవం కానీ అసలు ఎక్సలెంట్. ఏ అడ్స్మిల్ గారు? సో అలాంటప్పుడు అంటే ఒక్క సీఎం సీటు తప్ప మిగతావన్నీ హీఈస్ ఎంజాయింగ్ యాజ్ ఏ చీఫ్ ఆఫ్ జనసేన. ఒక్క ముక్క చెప్పనా, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటే అది అవుద్దండి. అదే అంటున్నా నేను, ప్రతి దాంట్లోనూ చంద్రబాబు నాయుడు గారు బ్రదర్ అన్నట్టు అడుగుతున్నారు. మీరు చెప్పండి, ఇంకా ఏమన్నా వేరియేషన్ ఉందా? నేను అంటుంది అదే, పార్టీలో నిజమైన జన సైనికులకు కానీ వేరే మహిళలకు కానీ ఎటువంటి అసంతృప్తి లేదు. మీరు గమనిస్తే గతంలో కంటే మనం 20,50,000 ఇంచుమించు మేము పార్టీ సభ్యత్వాలు చేసుకున్నాం. అంటే 150 సభ్యత్వాల నుంచి 20 లక్షల పైన సభ్యత్వాలు పెరిగింది. అంటే పార్టీ మీద నమ్మకంతో కదా కేడర్ పెరిగింది. అదే దాంతోపాటు పార్టీని పదే పదే చెప్తాడు, నేను ఎవరో కొంతమంది నాయకులు వస్తారు, వాళ్ళు అండగా నిలబడతారు అని వాళ్ళని ఆలోచించి ఎప్పుడు పార్టీ పెట్టల. నన్ను నా మీద నమ్మకంతో ప్రయాణం చేసేవాళ్ళు నాతో పాటు ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఓటంలో కానీ గెలుపులో కానీ ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళా, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఈ మధ్యలో వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మధ్యలో సలహాలు సూచనలు ఇచ్చేసేవంటే సలహా ఇవ్వడం చాలా ఈజీ కదండి. మీరు ఉన్నారండి, మీకేం అర్జెంట్గా పదవి ఇచ్చేలేదు కదా, మీరు ఉన్నారుగా, పారిపోలేదుగా, మొదటి నుంచి ఉన్నారుగా. అదే 2019లో మనోహర్ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ నిన్న మనోహరే లీడ్ చేస్తారు. అలా కాదు దృశ్యాన్ని ఉదాహరణ చెప్తున్నా, 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఫస్ట్ జాయినింగ్ నాది. అందరూ అన్నారు ఓడిపోయిన పార్టీలోకి నువ్వు వెళ్తున్నావు ఏంటది. అంతకుముందు పార్టీలోకి బహిరంగంగా నేను వెళ్ళకపోయినా తర్వాత నేను అంటుంది అయితే అంటుంది ఏమంటే పార్టీ నాయకుడు ఆలోచనలు ఏంటి, విధానాలు ఏంటి మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, నమ్మకంతో ప్రయాణం చేయాలి. నాయకుడిని నా పదే పదే చెప్తూ ఉంటాను సార్, నాయకుడిని అనుకరించడం కాదు అనుసరించాలి. పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ డ్రెస్ వేసుకున్నావా, పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ స్పెట్స్ పెట్టుకున్నావా, పవన్ కళ్యాణ్ గారు వేసిన షూలు వేసుకున్నావా, అది అనుకరించడం. అనుసరించడం ఏంటంటే ఆయన ఆలోచన విధానం ఏంటి, ఆయన లక్ష్యం ఏంటి అని దేని గురించి ఆలోచిస్తున్నారు. లేదా మీరు ఓపెన్గా చెప్పండి, విద్యాసాగర్ గారు కూడా ఉన్నారు కాబట్టి, కూటమిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పదవులు వచ్చేసాయి, బీజేపీ వాళ్ళకి పదవులు వచ్చాయి, మాకు పదవులు రాకుండా ఉండిపోయాము, మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఉన్నారు. ఋషి గారు ఖచ్చితంగా కింద కేడర్లో ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. 3 పార్టీలు కలిసి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ మాకు తక్కువ అనేటువంటి ఆలోచన విధానం ఉంటుంది. కానీ వీటిని అతీతంగా ఆలోచించేటువంటి మైండ్ సెట్ కూడా కావాలి. ఒకవేళ మనం ఇప్పుడు కానీ కలిసి వెళ్ళకపోతే 2024 ఎన్నికల్లో మనకి ఎలక్షన్లో విడిగా పోటీ చేసి ఉంటే ఎన్నో కొన్ని సీట్లు వచ్చాయి. కానీ రాష్ట్ర పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, నేను మళ్ళీ విడిగా పోటీ చేస్తే ఎన్నో కొన్ని సీట్లు రావచ్చు, కానీ మన ఈ పార్టీల నాయకులకు ఇళ్లలోకి వచ్చి కూడా వచ్చేస్తారు, ఆడవాళ్ళు నాకు వెళ్ళిపోతారు, అటువంటి భయానక పరిస్థితులు వస్తాయి. రాష్ట్రం గురించి ఆలోచించాను కాబట్టి కూతుళ్ళ గురించి కూడా మాట్లాడే కదండి. అదే నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా ఏంటంటే, ఇదే రాజమండ్రిలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇమ్మీడియట్గా నేను ఆ రోజు పొత్తు నిర్ణయం తీసుకున్నాను. అదే అంటే చంద్రబాబు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడికి ఇటువంటి పరిస్థితి వస్తే, రేపొద్దున విడివిడిగా పోటీ చేస్తే, మళ్ళీ అతను కానీ అధికారంలోకి వస్తే ఏంటి రాష్ట్రం పరిస్థితి అనేటువంటి ఆలోచన విధానం మనకు నేను అనే మాటకి, సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వాళ్ళకో, యువ నాయకత్వానికో, లేకపోతే ఇంకా వాళ్ళకి పక్కన ఒక హీరో అయిపోయాడు ముఖ్యమంత్రి, మన హీరో అయిపోలేదంటే ఆయన అరే బాబు తమిళనాడు పరిస్థితి వేరు, వాళ్ళు ఎంత కొట్టుకు చేసినా ఒక రాష్ట్రంలో సమస్య వచ్చిందంటే అందరూ ఏకమైపోతారు. ఆంధ్రప్రదేశ్ మాట చెప్తున్నానంటే నిన్న అదే ఈ సోషల్ మీడియాలు చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే విశ్లేషకులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న ఆట కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు, యుద్ధం కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాట చెప్పారు, మేము ఏదో మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం, రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి మీ కేంద్రంలోకి వెళ్ళినా మినిస్టర్స్ని కలిసినా
రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురావాలి, ఎటువంటి డెవలప్ చేయాలి, ఇటువంటి ఆలోచనలతో మేము చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ నేను మేమంతా అదే ఆలోచనలో ఉన్నాం. వీళ్ళకి ఏదో ఒక మసాలా కానీ లేకపోతే మీకేమో ఏదో unrest యుద్ధం ఉండాలి. కావాలనుకుంటున్నారు. Yeah, it is కాబట్టి నేను అంటుంది ఖచ్చితంగా యుద్ధం ఇస్తాం. ఆ యుద్ధం ఏదో గ్రాముల్లోనే కేజీలో కాదు, టన్నుల్లో ఇస్తాం. కానీ కోరుకుంటున్నారు కాబట్టి మేము అది కోరుకుంటలా. ఏదో అంటే వీళ్ళకి గుడ్డ కాల్చి మీద వేసినా వీళ్ళు ఏం మాట్లాడరు, తుడుచుకెళ్ళిపోతారు. వీళ్ళు ఏదో డెవలప్మెంట్ అంటున్నారు, ఆ శంకుస్థాపనలు అంటున్నారు, ప్రారంభోత్సవాలు అంటున్నారు, మనల్ని పట్టించుకోవట్లేదు యుద్ధం అనుకుంటున్నారు. కానీ వైసీపీతోనే కదా? యుద్ధం వైసీపీతోనే కదా? ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు. విజయసాయి వాళ్ళు ఆడిస్తున్న వ్యక్తులతో కూడా మొత్తం విజయసాయి అందరితో. గారు, మంగళగిరిలో మనం ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా, పిఠాపురంలో మరి ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వచ్చా? ఈ పరిస్థితి కూడా తీసుకొచ్చారు అంటే ఆయనకి వచ్చిన ఫీడ్బ్యాక్ కదా, ఆయనకి అన్నీ తెలుస్తాయి ప్రతిదీ. కానీ దేని మీద రెస్పాండ్ అవ్వాలి, ఎంత రెస్పాండ్ అవ్వాలి, ఎక్కడ రెస్పాండ్ అవ్వాలో చూసుకుంటాడు నాయకుడిగా. ఎస్, ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. మంగళగిరిలో జనసేన నాయకుడు ఏదో చేశాడు అన్నది మనం ఎప్పుడు వినలే. అవును, మంగళగిరికి కూడా